శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ప్రతివారం మా ఛానల్కి భయపడుతూ చాలామంది మెయిల్స్ పంపించే ఒక అంశం ఉంది. అదేమిటంటే, ఏమండి నేను ఫలానా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళా, నాకు తొందరలో గండం రాబోతోంది అనో, లేకపోతే నాకో నా భర్తకో రెండో వివాహం అనో, నా భర్తకి ప్రమాదం జరుగుతుందనో, నేను చచ్చిపోతాననో ఇలాంటివి చెప్తున్నారండి. వీటిని తప్పించటానికి ఏదో పరిహారం చేయాలి, అది ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. నిజమేనా, చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, నిజమైన జ్యోతిష్యుడైతే ఎప్పుడు ఇలా భయపెట్టి నా దగ్గర పరిహారం చేయండి ఇన్ని డబ్బులు అవుతాయి అని చెప్పరు. అలా చెప్తున్నారు అంటే బిజినెస్ చేస్తున్నారు అని అర్థం. నిజమైన వాళ్ళైతే ఎప్పుడు అలా భయపెట్టరమ్మా, ఈ అర్చన చేసుకోండి, ఫలానా చేయండి మీకు మంచిది అని మాత్రమే చెప్తారు, అంతే. ఇటువంటివి మీకు వినడం వల్ల ఏమిటంటే, ఆ భయంతోనే జనం సగం చచ్చిపోతున్నారు. ఎందుకు అసలు అక్కడికి వెళ్ళడమో, భయం తెచ్చుకోవడం? హాయిగా ఇంట్లో కూర్చుని రోజు విష్ణు సహస్రనామం చేయండి, ఎలాంటి గండాన్నైనా అది తప్పించి తీరుతుంది.